నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అమృత్ 2 పథకం ప్రారంభం. 1,00,000 మందికి మంచినీరు అందిస్తామన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. చట్టబద్ధమైన దత్తతలకు ప్రభుత్వ ప్రోత్సాహం. చిన్నారులు బంధాలకు దూరం కాకూడదన్న డైరెక్టర్ జగన్నాథ్ పాటి. శివ పంచాయతన క్షేత్రాన్ని దర్శించిన విధుశేఖర భారతీ స్వామి. ఈశ్వర కృపకు అందరూ అర్హులే అన్న శృంగేరి పీఠాధిపతి. భారీ నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు. ట్రంప్ విధానాలతో కుదేలైన సూచీలు. మాతృత్వం ఒక వరం, దత్తత అందుకు మరో మార్గం అనే నినాదంతో చట్టబద్ధమైన దత్తతను ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ దత్తత అవగాహన మాసోత్సవాలను విశాఖలోని ఉడా చిల్డ్రన్ ఎరీనాలో ప్రారంభించారు. ఫోస్టర్ కేర్ అండ్ ఫోస్టర్ దత్తత ద్వారా పెద్ద పిల్లలకు పునరావాసం అనే నినాదంతో పిల్లల దత్తత వనరుల సంస్థ SCPC ఆంధ్రప్రదేశ్ల సంయుక్త భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు ఎవరు కూడా కుటుంబ బంధాలకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఎలాంటి ఆదరణకు నోచుకొని 18 ఏళ్ల చిన్నారులను సైతం పెద్దల పెంపకంలోకి తీసుకువచ్చే ఆలోచన ప్రభుత్వం చేసిందని, దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నామని కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ డైరెక్టర్ డాక్టర్ జగన్నాథ పాటి తెలిపారు. During Adoption Awareness Month, November, we normally celebrate adoption awareness all over the country. And this year we are promoting the cause of older children, like older children through foster care and foster adoption. So the intention is that every child should remain in the family, not in the institution. How much demand is that? How much demand? We have seen now interest in parents, and now already children have been placed in foster adoption and foster care. So it has been enabled through online system, so that it is very common and accessible for citizens of the country. Yes. This is a nationwide program? This is a nationwide program, and every state follows it, and it is a uniform, and there is a uniform protocol all over the country. So there is no issue. The thing is that more awareness has to be created for placing such children, older children, in foster care and foster care leading to adoption. In this month, what type of programs are conducting in these awareness programs? We are having programs in cooperation with all the states and UTs, and they are having seminars, workshops, and also through media, like Kara itself has done through MyGov. We have taken a lot of awareness activities, publicity, IEC, literature, publication, so promoting the cause of adoption, particularly older children. Sir, what is your message, childless parents? No, it is not childless or having a child. The message is that they should follow the procedure laid down and followed all over the country by the state, by the center. So there is only one system, that they should register online, and they should wait for their term, and they should meet the district child protection unit and child welfare committee for any clarification, for any query to be addressed. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఫోస్టర్ కేర్ దత్తత వల్ల 6 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన పిల్లల్లో సత్ప్రవర్తనకు ఒక మంచి ప్రయత్నం చేసినట్లవుతుందన్నారు. ఈ పద్ధతిలో 2 ఏళ్ల పాటు పిల్లలు అడ్హాక్ పేరెంట్స్ సమక్షంలో ఉంచి పరిశీలిస్తామని, ఆ తర్వాత శాశ్వత పెంపకంపై తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అడాప్షన్, ఈ దత్తత అనే అంశం మీద అవగాహన కల్పించాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. ఇది రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే చాలామంది అనాథ పిల్లలు కానీ, లేదా వదిలివేయబడిన పిల్లలు, అప్పగించబడిన పిల్లలు, ఇట్లా రకరకాల కేటగిరీస్ కింద కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు లేక ఉన్నారు. అలానే కొంతమంది కొంతమంది వ్యక్తులకి పిల్లలు లేక ఇబ్బంది పరిస్థితి ఉంది. సో ఇది బ్రిడ్జ్ చేయడం కోసమని ఈ అడాప్షన్ ప్రాసెస్ అన్నది మొదలుపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం.
అది కారా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో సారా అని స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ ఒకటి పనిచేస్తుంది. అది మినిస్ట్రీ ఆఫ్ విమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు ప్రధానంగా మనకి 2 రకాల అడాప్షన్స్ ఉంటాయి. ఒకటేమో 6 సంవత్సరాల లోపు పిల్లలకి, అంటే 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకి ఒక రకమైన అడాప్షన్, అట్లనే 6 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పోస్టర్ కేర్ అడాప్షన్ అని. సో వీటిలో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా 6 సంవత్సరాలు దాటిన పిల్లల అడాప్షన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఈ సంవత్సరం మనం 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని పోస్టర్ కేర్ అండ్ పోస్టర్ అడాప్షన్ అన్నది నినాదంతో మనం మొదలుపెట్టడం జరిగింది. ఇది ఎందుకంటే 6 సంవత్సరాలు 18 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు పేరెంట్స్ కింద లేకపోయినట్లయితే వాళ్ళ పెంపకం అన్నది అంటే డైరెక్షన్ లేని ఒక దీంట్లో వెళ్తుంది. సో దిశానిర్దేశం ప్రాపర్గా ఉండదు. సో పేరెంట్స్ ఉండి నిర్దేశం చేయడానికి లేని వాళ్ళకిను డిఫరెన్స్ ఉంటుంది. సో కాబట్టి వారు సమాజంలో మంచిగా ఎదగాలి అని అంటే వాళ్ళకు కూడా పేరెంటల్ సిస్టమ్ ఉండాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. అందుకని వీళ్ళకి పోస్టర్ కేర్ అంటే ఒక 2 సంవత్సరాల పాటు వీళ్ళు ఎవరైతే విల్లింగ్ ఉంటారో ఆ కుటుంబంలో అడ్హాక్ అడాప్షన్ అంటాం, ఇది ఇచ్చి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ గౌరవ సభ్యులు కేసాలి అప్పారావు మాట్లాడుతూ చట్టబద్ధమైన దత్తత బాలల న్యాయ చట్ట ప్రకారం కూడా ఎంత అవసరమన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పిల్లల్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉదంతాలు గతంలో వెలుగు చూశాయని, ఇది ఏమాత్రం క్షమార్హం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజల్లో చట్టబద్ధమైన దత్తత విధి విధానాలపై మరింత అవగాహన కలగాలని అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి చట్టబద్ధమైన దత్తత గురించి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు అలాగే స్టేట్ డైరెక్టర్ గారు అలాగే కారా డైరెక్టర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. అయితే మీ బాలల న్యాయ చట్ట ప్రకారం కూడా తప్పనిసరిగా దత్తత అనేది చట్టబద్ధంగా జరగాలి. ఈరోజు చాలా వరకు ఏం చేస్తున్నారంటే కొంతమంది మోసపూరిత మధ్యవర్తుల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాయ మాటలు చెప్పించి వాళ్ళు ఏమో పిల్లల్ని కూడా అమ్మడం కొనడం గట్రా చేస్తున్నారు. మీరు ఎవరైతే దత్తత తీసుకుంటున్న వాళ్ళు అలా దత్తత తీసుకోబోయిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఏదైనా 2 రోజులు 3 రోజులు లేట్ అయినా ఏదైనా చట్టబద్ధమైన దత్తత తీసుకుంటే రేపొద్దున్న దత్తత తీసుకున్న పిల్లడికి ఇప్పుడు కూడా చట్టబద్ధమైన అధికారాలు వస్తాయి, అలాగే కోర్టు ద్వారా కూడా అధికారాలు వస్తాయి. కాబట్టి మేము ఏం చెప్తున్నాం, ఇల్లీగల్ అడాప్షన్ అనేది మేము పూర్తి స్థాయిలో దీన్ని నిర్మూలించడానికి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేము చేస్తున్నాం. ఇటీవల కాలంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు కూడా ఏం చేస్తున్నాం, పిల్లల్ని కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము అదే చెప్తున్నాం, ఎవరైనా పిల్లలు ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాల్యూ కూడా మెన్షన్ చేసి 1 లక్షల 2 లక్షల 3 లక్షల లేకపోతే వాల్యూ కట్టి మెన్షన్ చేసి స్టాంప్ పేపర్ మీద తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళు ఎవరు తీసుకున్న వాళ్ళ మీద అలాగే చేయించిన వాళ్ళ మీద కూడా కమిషన్ చాలా సీరియస్గా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం కొన్ని జరిగాయి సార్, ఇదివరకు జరిగాయి. అవి పునరావృతం కాకుండా ఇదివరకు అయితే ఎస్కోటా అంటే ఇప్పటికీ అది 2-3 ఇయర్స్ బ్యాక్ అలా జరుగుతున్నాయి సార్. కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పుడంటే చూసాం మనం లఘునాటిక ద్వారా చూసాం. ఎప్పుడైనా ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత అంటే చట్ట ప్రకారం ఏం చేస్తాం, 18 సంవత్సరాలు ఎప్పుడైనా ఇలాగ ఇల్లీగల్ అడాప్షన్ కానీ చేస్తే 18 సంవత్సరాల లోపు ఆ చైల్డ్ని కంపల్సరీగా మేము మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల దీని మీద ఏం చేస్తామంటే సచివాలయం సిబ్బందికి అలాగే మహిళా పోలీస్కి స్థానికంగా అంగన్వాడీ సిబ్బందికి అలాగే అందరూ కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుంది. మన డైరెక్టర్ గారు చెప్పినట్టు వీటిని కూడా మేము ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అలాగే INPR కమిషనర్ కూడా ఏం చెప్తున్నామంటే ఏదో సినిమా హాల్లో కూడా ఇటువంటి ఏవైతే చట్టబద్ధమైన దత్తత గురించి కూడా స్లైడ్స్ రూపంలో పెట్టమని కూడా మేము సిఫార్సు చేయడం జరిగింది. అది త్వరలో కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది. మేము కమిషన్ తరపున ఏం చేస్తున్నామంటే చట్టబద్ధంగా దత్తత తీసుకుంటే ఇల్లీగల్గా ఎప్పుడు కూడా అడాప్షన్ చేసుకుంటే అది ఎప్పుడు కూడా 18 సంవత్సరాల లోపు ఎప్పుడైనా అది ప్రమాదకరమని తెలియజేయడం జరుగుతుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అమృత్ 2 పథకం నుంచి 50 కోట్ల నిధులతో 7,000కు పైగా ఇళ్లకు నిరంతరం మంచినీటి సరఫరా అందించే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సీతమ్మధరలోని హిల్ వ్యూ పార్క్ సమీపంలో ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తో కలిసి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రాబోయే 2 ఏళ్లలో పనులు పూర్తవుతాయని, దీని ద్వారా దాదాపు 99,000 మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈరోజు నార్త్ నియోజకవర్గానికి అందరూ గౌరవ కమిషనర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, చీఫ్ ఇంజనీర్ గారు, అట్లాగే డిప్యూటీ మేయర్ గారు, ఇంకా మిగిలిన కార్పొరేటర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి
ఒక మంచి అత్యంత అద్భుతమైన కార్యక్రమము. అందరికీ మంచినీరు, ప్రతి ఇంటికి కూడా 24/7 వాటర్ సప్లై అనేది అమృత్ 2 పథకం కింద కేంద్ర ప్రభుత్వము శాంక్షన్ చేసిన దాని ప్రకారము ఈరోజు సుమారు 50 కోట్ల రూపాయలతోటి 7,760 ఇళ్లకి ఇది 24/7 వాటర్ సప్లై ఇచ్చే కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని వలన అందరికీ సుమారు 99,000 మందికి ఇది ఉపయోగపడుతుంది, హౌస్ హోల్డ్స్కి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమము ఇంకా ఫ్యూచర్లో కూడా మొత్తం విశాఖపట్నం అంతా కూడా కంప్లీట్గా 24/7 వాటర్ సప్లై వచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారము, ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ జరుగుతున్నాయి. చాలా చాలా సంతోషం. తప్పనిసరిగా జీవీఎంసీ మంచి అభివృద్ధి బాటలో విశాఖలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తీర్చిదిద్దడానికి కమిషనర్ గారు కంకణం కట్టుకుని ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. దీంట్లో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, మిగిలిన చోట్ల డిఫరెంట్ పార్టీస్ ఒకరికొకరికి పడకుండా ఉంటుంది, కానీ ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో అట్లాగే ఏముండదు. వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, అభివృద్ధి పదానికి వచ్చేటప్పటికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని ఇదొక నిదర్శనం. ఇక్కడ ఇంతమంది కార్పొరేటర్స్ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకించి వారందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఐడియా ఉంది సార్. ఓకే. సో ఇక్కడ 24/7కి సంబంధించినటువంటి వాటర్ సప్లై జీవీఎంసీ పరిధిలో అటు మురళీనగర్లో ప్రారంభమైంది. ఇప్పుడు అమృత్ నుంచి దాదాపు 48 కోట్ల రూపాయలని ఫండ్ మనము టైఅప్ చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో మనం దాదాపు 7,800 హౌస్ హోల్డ్స్కి కవరింగ్ 96,100 పాపులేషన్ని కవర్ చేస్తూ మనము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ని మనము అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో దీనివల్ల నాన్ రెవెన్యూ వాటర్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క సేవింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ అందరితో కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ బాల్య వివాహాలు లేని దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రవీణ అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ కాకినాడ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ప్రవీణ మీడియా సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమం గురించి వివరించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, అలా ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. 18 సంవత్సరాల వరకు ఆడపిల్లలకి ఎదుగుదల పూర్తి కాదు. అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్యం కూడా ఫిట్గా ఉండడానికి, కుటుంబ జీవనం లీడ్ చేసుకోవడానికి వాళ్ళ శరీరము సహకరించదు. రెండవది మగపిల్లలకు కూడా మానసిక వికాసం 21 సంవత్సరాల వరకు ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. వాళ్ళ కెరీర్ కూడా ఇంకా కంప్లీట్ కాదు. కెరీర్లో సెటిల్ అవ్వడానికి 21 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి చట్ట పరిధిని దాటి ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ బాల్య వివాహాలకి అందరం కూడా అగనిస్ట్గా మనం జరుగుతున్న ఈ క్యాంపెయిన్లో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ప్రజలందరి సహకారంతో పిల్లలందరూ కూడా బడిలోనే ఉండేటట్టు, ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుకొని డిగ్రీలు వెళ్ళేంత వరకు కూడా పిల్లల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది కేవలం అధికారులకు మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. అలాగే ఈ క్యాంపెయిన్ డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా మేము ఇది కంటిన్యూ చేస్తాము. అన్ని గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. అలాగే మాకు ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని, పర్టికులర్గా మాకు ఇక్కడ క్రాఫ్ ఎన్జిఓ వారు కూడా సహకరిస్తున్నారు. ఈ బాల్య వివాహాల జరగకుండా ఉండేందుకు వాళ్ళు మాతో పాటు కలిసి పనిచేస్తున్నారు. ఒక 5 మండలాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ 5 మండలాల్లో కూడా ఈ సమావేశాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ మహిళా శిశు సంక్షేమ శాఖ చేపడుతున్న ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పిల్లలతో పనిచేసే అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు ప్రజలందరి మద్దతు కోరుతున్నాము. మన కాకినాడ జిల్లాని కంప్లీట్గా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్టిక్గా డిక్లేర్ చేయడానికి మీ అందరి సహకారాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎన్డీఏ కూటమి ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. ఏపీకి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలతో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా విందులో పాల్గొన్నారు. అలాగే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, గిరిరాజ్ కిషోర్, అనురాగ్ సింగ్ ఠాకూర్, రాజీవ్ ప్రతాప్ రూడీలు పవన్ కళ్యాణ్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు.
యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా వారికి కనువిప్పు కలిగించేలా రూపొందించినదే యాదవుడే మాధవుడు అనే సినిమా అని జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ దాడి సత్యనారాయణ అన్నారు. విశాఖలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మాత సినీ క్రియేషన్స్ బ్యానర్ పై గీతా ప్రసాద్ దర్శకత్వంలో చిన్నారావు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కాబోతుందని తెలిపారు. ఒక మంచి సందేశంతో తీసిన చిత్రాన్ని ప్రజలు తప్పక ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున విశాఖపట్నంలో ఒక మంచి సినిమాని తీయాలని, విశాఖపట్నంలో పుట్టి పెరిగి విశాఖ నగరపాలక సంస్థలో ఉద్యోగిగా పనిచేసి కళలన్నా కళా అభివృద్ధి అన్నా ఇష్టపడేటటువంటి మా చిన్నారావు గారు తన మొట్టమొదటి కళలని అంటే ఇంట్రెస్ట్, దాంట్లో భాగంగానే యాదవుడే మాధవుడు అనే దీంతో ఆల్రౌండర్ అనేటువంటి ట్యాగ్ సినిమాని ఎవరి సహాయ సహకారం లేకుండా తను స్వతహాగా ఏ విధంగా ఆర్థికంగా లేకపోయినా తనకున్న దాంట్లో ఒక మంచి సినిమాని చెయ్యాలి, ఓ మంచి సందేశాన్ని మన తెలుగు ప్రజలందరికీ అందించాలనే దృక్పథంతో ఎన్నో ఇబ్బందులు పడినా ఈ సినిమాని తీసినందుకు ముందుగా విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ తెలుగు వారందరి తరపు నుంచి కూడా చిన్నారావు గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దీంట్లో ఉన్న సందేశం ఈవేళ ఉన్నటువంటి యూత్ చెడు వ్యసనాలకు బానిసలై ఏ విధంగా సమాజం పాడవుతుంది, వారు ఈ చెడు వ్యసనాలు బానిస అవ్వకుండా ఉంటే ఎలాగుంటారు, చెడు వ్యసనాలు బానిస అయితే కుటుంబాలు ఎలా కూలిపోతున్నాయి అనేటువంటి సబ్జెక్ట్ని తీసుకొని ఈవేళ చిన్నారావు గారి సినిమాని నిర్మించడం జరిగింది. దాంట్లో 3 పాత్రలు, విభిన్నమైనటువంటి పాత్రలు చిన్నారావు గారు పోషించడం. మరి దాంట్లో దీనికి డైరెక్షన్గా గీతా ప్రసాద్ గారు, మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కళాకారులు, కళా అభిమానులు వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. గండేపల్లి మండల పి నాయకంపల్లిలోని శివ పంచాయతన క్షేత్రాన్ని శ్రీ శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారత స్వామి సందర్శించారు. నూతనంగా నిర్మించిన గోశాల, యాగశాల, పాకశాల, ప్రవచన మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మండపంలో ఉన్న గోవులకు పూజలు చేసి గోగ్రాసం తినిపించారు. యాగశాల వద్ద స్వామివారికి వేద పండితులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస బంగారయ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శంకరాచార్యులు మాట్లాడారు. ఒకే పరమాత్మ వివిధ దేవతల రూపాల్లో మనకి దర్శనమిస్తుందని జగద్గురు ఆది శంకరాచార్యులు వారు చెప్పారన్నారు. దేవతలను ఒకే పీఠంలో ఉంచి పూజించే పద్ధతిని శంకరాచార్యులు తీసుకొచ్చారని చెప్పారు. తమ భేదాలు ఉండకూడదని తమ గురువు చెబుతూ ఉండేవారని స్వామి అన్నారు. సభ అనంతరం స్వామీజీ కాట్రావులపల్లె మీదుగా జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్యరెడ్డి, గ్రామ నాయకులు మల్లిరెడ్డి పాపారావు, ఎస్వీఎస్ అప్పలరాజు, మండల అధ్యక్షులు పోతుల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆ పరమాత్మ యొక్క కృపకు పాత్రుడు కావచ్చు అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించి అందరూ ఆస్తికుల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ అంటే ఇది ఎలాగా, లోకంలో చిన్నపిల్లలకి తల్లిదండ్రులు రకరకాల బట్టలు కొంటారు. మన పిల్లలకి ఏం బాగుంటాయో, ఎలాంటి బట్టలు అయితే బాగుంటాయో అలాంటి బట్టలు కొనుక్కొస్తారు. రకరకాల బట్టలు కొంటారు. అందులో ఇప్పుడు 4-5 రకాల బట్టలు కొని తీసుకొచ్చారు. రోజుకు ఒక్కొక్క జతని తొడుగుతారు పిల్లలకి. ఇక 4-5 రకాల జతలు మన పిల్లలకి ఏం బాగుంటాయో అటువంటి వాటిని తీసి కొనుక్కొని వచ్చాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బట్టలని తొడుగుతూ ఉన్నాం. కానీ ఏమవుతుంది అంటే ఫలానా బట్టలని తొడిగినప్పుడు తల్లికి తన పిల్లల్ని చూసుకోవడం అంటే చాలా ఇష్టం, ఇంకా ఎక్కువ. మిగతా బట్టలను తొడిగినప్పటికంటే ఈ బట్టల్లో తన పిల్లల్ని చూడడం అంటే ఇంకా కొంచెం ఇష్టం, ఇంకో 2 సార్లు ఎక్కువ సార్లు చూస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. గోపాలపట్నంలోని పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో ఆయన మీడియాతో సమావేశంలో పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కోట్లాది రూపాయల బకాయిలు పెట్టిందని గణబాబు అన్నారు. దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారన్నారు. విశాఖలో రైల్వే జోన్ కు స్థలం కేటాయించడం జరిగిందని చెప్పారు. పంచాయతీల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులు కేటాయించారని తెలిపారు. రంగులు వేయడం కాదు, మౌలిక వసతులు కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఒకవైపు సూపర్ 6 పథకాలు చెప్పిన టైం కంటే ముందే అమలు చేస్తున్నామన్నారు. విశాఖ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదం నడిపించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, విశాఖను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామని తెలియజేశారు.
150 రోజులు ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రంలో గత వైకాపా పాలనలో 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు నాశనమై అనేక రంగాలకి బకాయిలు పెట్టడం, కోట్లాది రూపాయలు రుణభారం ప్రభుత్వం మీద పెట్టి అభివృద్ధి సంక్షేమం అనేటువంటివి అమలు అనేటువంటిది అసాధ్యం అనేటువంటి భావంతో ఇప్పుడుండేటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మాట్లాడుతున్నటువంటి నాయకుడు పదే పదే చెప్పటం, ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు ఒక అనుభవశాలి ముఖ్యమంత్రి అయితే వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికి ఆయనకు ఉండేటువంటి పరిణితి, అనుభవాన్ని ఈరోజు ఈ 150 రోజుల్లో స్పష్టంగా మనం ఏ అంశాల పట్ల ఏ రకంగా ఉంటున్నాం, ఒక విజన్ డాక్యుమెంట్ని కూడా 2047 నాటికి భారతదేశం ఎలా ఉండబోతుంది, అందులో ఆంధ్రప్రదేశ్ తాలూకా పాత్ర ఏంటి అనేటువంటిది కూడా ఒక వైఖరిని స్పష్టంగా చేస్తూ ఆ లీడర్షిప్ అవసరం అనేటువంటిది ప్రపంచం అయితే మన ఆంధ్ర రాష్ట్రం చూసే విధంగా, అంటే గతంలో కూడా విజన్ 2020 అనేటప్పుడు అనేక ఎగతాళిలు వచ్చినాయి, అనేక మంది కామెంట్స్ చేశారు, మీ అందరికీ తెలుసు. అది కార్యరూపం దాల్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి ఆ రాష్ట్ర సంపదలో ఆ నగరం తాలూకా పాత్ర చూసినప్పుడు ఇప్పుడు అందరూ ఒప్పుకునే పరిస్థితి వచ్చారు. అందుకని 2047 గురించి ఏ ఒక్కరూ కూడా విమర్శించే స్థాయికి రాలా. దానికి కారణం ఈరోజు కొన్ని పాలసీస్ తీసుకొచ్చామన్న అసెంబ్లీ సమావేశాలు మీరు చూశారు. ఎక్కడ ఆర్థికంగా ఎదుగుతాము అనేటువంటి భావంలో అసలు టూరిజం కానీ, ఐటీ కానీ, ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ముఖ్యంగా ఆర్థికంగా ఎదుగుదలకి ఉపాధికి అవకాశాలు మెండుగా ఉండేటువంటి రంగాల పైన ఎక్కువ శ్రద్ధ వహించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ పాలసీస్ కూడా తీసుకురావడం జరిగింది. మీ అందరూ కూడా చర్చ కూడా జరిగినటువంటి సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. అందులో విశాఖకి ప్రముఖమైనటువంటి పాత్ర. రైల్వే జోన్ ప్రకటన జరిగినప్పటికీ కనీసం ల్యాండ్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో 52 ఎకరాలు, అంటే ఇవన్నీ కూడా ఎకనామిక్ యాక్టివిటీ కింద వస్తాయి. ఒక సెంటర్ గా మనకు ఉండేటువంటి ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి రీఆర్గనైజేషన్ లో ఉండే ఇష్యూస్ కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా ఈరోజు కేంద్రం నుంచి మనం నిధులు సాధించుకున్నాం, వారి సహకారం మనం తీసుకుంటూనే మనకు ఉండేటువంటి రిసోర్సెస్ అన్నింటినీ కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఆర్థికంగా ఎదుగుదలకి ఈ రోజు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకవైపు గ్రామాలు కూడా ఇప్పటి వరకు డైవర్ట్ అయిపోయాయి, ఆ ఫండ్స్ అన్ని డైవర్ట్ అయిపోయి ఇప్పుడు నేరుగా గ్రామాలకి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి చొరవతో నిధులు నేరుగా ఇవ్వడం, ఈరోజు పంచాయతీల్లో కూడా నిధులుండే పరిస్థితి వచ్చింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ స్థానం నుండి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంటు సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నియోజకవర్గంలో ఆమె 4.10 లక్ష ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కాంగ్రెస్ ఎంపీగా ప్రియాంక గాంధీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కేరళ సాంప్రదాయ వస్త్రధారణలో పార్లమెంటుకు వచ్చిన ప్రియాంక భారత రాజ్యాంగ ప్రతిని చేత పట్టుకుని ప్రమాణం చేశారు. అలాగే నాందేడ్ ఉప ఎన్నికలలో గెలుపొందిన కాంగ్రెస్ నేత రవీంద్ర వసంతరావు చవాన్ కూడా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. मैं प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति
सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। जय हिंद। దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. లాభాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, అక్కడ వడ్డీ రేట్ల కోతపై కొనసాగుతున్న అనిశ్చిత మార్కెట్ల పతనానికి కారణమైంది. మధ్యాహ్న సమయానికి సెన్సెక్స్ 983 పాయింట్లు పతనమై 79,250కి పడిపోయింది. నిఫ్టీ 297 పాయింట్లు కోల్పోయి 23,977 వద్ద కొనసాగుతుంది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇన్ఫోసిస్, మహేంద్ర అండ్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టైటాన్, టెక్ మహేంద్ర, టీసీఎస్, అదాని పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ తదితర బ్లూ చిప్ కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్ లాభాల్లో ఉన్నాయి. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏపీ ఎన్జీఓల అసోసియేషన్ మండపేట యూనిట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ సిబ్బంది కంటి పరీక్షలు, శ్రీ సాయిరాం దంత వైద్య హాస్పిటల్ వారు దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. అలాగే పల్స్ కార్డియాక్ హాస్పిటల్ సిబ్బంది ఈసీజీ, 2D ఏకో పరీక్షలు అవసరమైన వారికి నిర్వహించారు. 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ జనరల్ చెకప్ చేయించుకోవడం ద్వారా ఏవైనా సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవచ్చునని ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని రత్నకుమారి సూచించారు. ఉద్యోగులు విధి నిర్వహణలో పడి తమ ఆరోగ్యంని నిర్లక్ష్యం చేస్తారని, అలా కాకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎంపీహెచ్ఓజే మల్లికార్జునుడు సూచించారు. మరి ఎంపీఎన్జిఓ అధ్యక్షులు బొబ్బుల శ్రీనివాస్ గారు ఈ డాక్టర్ అందరితో మాట్లాడి మంచి క్యాంప్ కండక్ట్ చేశారు. అక్కడ చాలా మంచి పబ్లిక్ నుంచి అలాగే ఎంప్లాయీస్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. అలా మనం పెట్టాలని మెన్పాట్ యూనిట్ తరఫున ఏపీఎన్జిఓ సంఘ పక్షాన ఈ క్యాంప్ పెట్టాలని నేను హాస్పిటల్ ఉండగా ఫోన్ చేయదు. అప్పుడు నేను హాస్పిటల్ ఉన్నానని చెప్పి ఇప్పుడు మరి బిల్లింగ్ అయితే అయ్యారని చెప్పి ఏర్పాటు చేసాం. మరి దీని కారణం ముఖ్యంగా సందీప్ గారు సరిపోగా ఆ యొక్క హాస్పిటల్ నుంచి మన 4 హాస్పిటల్ వస్తున్నాయండి. ఒకటి కంటి హాస్పిటల్ అగర్వాల్ హాస్పిటల్, 2 గంటలో శ్రీ సాయిరామ్ హాస్పిటల్, అలాగే హార్దో ఈలేస్ హాస్పిటల్, అలాగే కార్డియాలజీ మీద పల్స్ హాస్పిటల్ నుంచి ఆ స్టాఫ్కి, ఆ డాక్టర్స్కి, ఆ యొక్క యాజమాన్యాన్ని కూడా ఏ పని సంఘ పక్షాన్ని మేము అందరం అవసరాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ 4 డాక్టర్లు కూడా పరీక్షలు చేస్తారు. ఎంప్లాయీస్కి ఈహెచ్ఎస్ ఉంది కాబట్టి ఎవరికైతే హెల్త్ బాగోలేదో వాళ్ళని రిఫర్ చేస్తారో వాళ్ళ ఇష్టం. ఆ హాస్పిటల్ నుంచి ఎక్కడ వెళ్ళొచ్చు. కానీ మరి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. నేను టెస్ట్కి వెళ్తాం వల్ల నాకు హార్ట్ ప్రాబ్లం తెలిసింది, నేను చేయించుకున్నాను వైద్యం. అలాగా మనకి అందరూ ఫిజికల్గా హెల్త్గానే కనపడతాం, కానీ మనకు లోపల ఏ ప్రాబ్లం తెలాలంటే ఇబ్బంది. ఇప్పుడు ఎలా మేము ప్రతి గ్రామానికి వెళ్ళి మా ఏఎన్ఎం కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆశలు కానీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ముందు టెస్టులు చేయించుకుంటే మనకి ఆ స్క్రీనింగ్ ద్వారానే మనం క్యాన్సర్ పై విజయం సాధించగలుగుతాం. ఆ స్క్రీనింగ్లో మనకి ఇబ్బంది ఉందో తెలుస్తుంది. మరి మా మేడం గారి యొక్క ఆవిడ యొక్క ఆధ్వర్యంలో మేము అందరం కూడా గ్రామాన్ని కూడా ఎవరైతే 17 సంవత్సరాలు దాటారో పైన ఉన్న మహిళలకి, పురుషులందరూ కూడా స్క్రీనింగ్ జరుగుతుంది. మరి ఇటువంటి క్యాంపుకి వచ్చిన వారికి పెద్దలకి అందరికీ చెప్పాం. ఎంప్లాయీస్ మొత్తం మండలంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేసాం, అందరూ వస్తారు. మరి ఇక్కడ వచ్చిన సామాన్య ప్రజలు కూడా వచ్చిన వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళి మీ కుటుంబ సభ్యులు కానీ, మీ నైబర్స్, పక్కింటి వాళ్ళు కానీ ఎవరికి నెలబాబు ఇన్ఫార్మ్ చేయండి. ఈ సాయంత్రం 3:30 వరకు కూడా ఈ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. మరి ప్రెసిడెంట్ వచ్చిన మీడియా ప్రతినిధులు కూడా మా ఏపీఎన్జిఓ సంఘ పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ఉద్దేశించి ముందుగా మా మేడం వరకు మాట్లాడితే మన ప్రోగ్రాం స్టార్ట్ చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.